హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, ఈరోజు సండే అండి. మేము మ్యాట్నీ షోకి పెద్ద మూవీకి వెళ్తున్నామండి. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నామండి. ఇక్కడ ఇంటికి తాళం వేసేసి బయలుదేరుతున్నామండి మ్యాట్నీ షోకి అండి. మేము ఎప్పుడు ఈవినింగ్ షోకి వెళ్తామండి, కానీ ఈసారి మ్యాట్నీ షో టికెట్లు ఉన్నాయంటే మ్యాట్నీ షోకి వెళ్ళాము. వెళ్ళాక తెలిసిందండి ఎంతమంది జనం ఉన్నారంటే అండి, అప్పటికే మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయిందండి. అయినా సరే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే లోపల టికెట్లు తీస్తున్నారండి. ఇక్కడ బయట మా పిల్లలు చూడండి ఎలా ఎసలేస్తున్నారు. ఇంకా టైం అయితే అయిందండి, మూవీ స్టార్ట్ అవుతుంది. అందుకే ఎంట్రీ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నారండి అందరూ. ఇక్కడ కొన్ని పోస్టర్లు ఉంటే మేము మా పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నాం. ఫైనల్లీ టికెట్స్ అయితే దొరికేసాయండి మాకు పెద్ద మూవీకి. మూవీ ఎలా ఉంటుందో చూద్దామండి. ఈ లోపలికి వచ్చిన తర్వాత నేను మా ప్రాబ్లిక్ అయితే నా వాళ్ళనే కూర్చుంటానని ఏడ్చిందండి కాసేపు. పాపం దానికి ఆ సీట్లో కూర్చోవడం రావట్లేదండి. అవి ఇలా ఉంటాయి కదా, అందులో కూర్చునేసరికి అది టప్ టప్ అని పైకి వెళ్ళిపోతుంటే దానికి భయం వేసేస్తుందండి. దాన్ని పట్టుకుని కూర్చోమందండి. నా పక్కనే కూర్చుని ఉంది అలాగా. మూవీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్లీ మూవీ అయితే స్టార్ట్ అవుతుందండి పెట్టి. మిగతా బంతు కూడా మన టచ్ సింగర్. ఇప్పుడైతే ఇంటర్వెల్ అండి. ఇంటర్వెల్ స్టార్ట్ అయిందో లేదో మా పిల్లలు మొదలు పెట్టేశారు. పాప్కార్న్ నాన్న, డ్రింక్ నాన్న అని. వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళి ఎలా అయితే పాప్కార్న్ డ్రింక్ తీసుకుని తెచ్చేసుకుని. మా పిల్లలు మూవీకి వచ్చేదే ఈ పాప్కార్న్ కోసం అండి. ఈ పాప్కార్న్ మూవీ తింటూ వాళ్ళకి మూవీ చూడడం అంటే చాలా ఇష్టం అండి. అస్సలు ఇప్పించారండి. సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూస్తారు. ఇక్కడ నాకైతే ఎగ్ పఫ్ తీసుకొచ్చారు, అదే మీకు చూపిస్తున్నాను. ఎగ్ పఫ్ తింటూ పాప్కార్న్ తింటూ సినిమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక సినిమా అయితే ఎండ్ అయిపోయింది. సినిమా నుంచి బయటకు వచ్చేసామండి. మా వారు బయట తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడి నుంచి మా వారు పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి మమ్మల్ని షాప్ దగ్గర ఉంచేసారండి. ఇది మా షాప్ అండి. చూసారా మా చిన్న ఓనర్ గారు ఎలా కూర్చున్నారు. మా షాప్లో అన్ని రకాల చెక్కలు ఉంటాయండి. గుమ్మాలు, కిటికీలు అన్నీ చేయిస్తారండి మా షాప్లో. మేమైతే ఖాళీగా కూర్చున్న మా తన్వేష్ చూసారా అండి, మగపిల్లాడు అనిపించుకున్నాడండి. మొత్తం షాప్ అంతా నెతికేసుకుంటున్నాడండి. ఎలా ఉంది, అంత సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఎందుకురా నాన్న అలా తిరుగుతూ కూర్చోరా అంటే ఆగమ్మా అంటే ఆడు అత్మానే వెళ్తాడండి షాప్కి. వాళ్ళ డాడీ కూడా హాలిడేస్ అప్పుడు కట్టని సమ్మర్లో చాలాసార్లు వెళ్ళాడండి. ఇక్కడ మాకు అన్ని రకాల చెక్కలు ఉంటాయండి. మీకు ఎలా కావాలితే అలా చేసి ఇస్తారండి. ఇంకా అక్కడి నుంచి అయితే మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకు స్నానాలు చేపించేసి నేనైతే వంట చేస్తున్నానండి. మార్నింగ్ కర్రీ ఉంది, అందుకే రైస్ ఒకటే పెట్టానండి. ఇంకా మా పిల్లలు అయితే మూవీలోనే ఉండిపోయారండి. ఇంకా చూసారా ఇక్కడ ఎలా పెట్టేసుకుని డ్యాన్సులు కట్టేస్తుందో చిక్కిరి చిక్కిరి పాటకి. మా ప్రవళికకి ఆ సినిమా చాలా బాగా నచ్చేసిందండి. ఇంకా అందులోనే ఉండిపోయింది. ఒక 2 డేస్ దాకా ఇంకా దాంతోనే ఉంటుందండి. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.